యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకెందుకు ఆలస్యం, పోయి ఆ ఆర్టిస్టులతో చేయి కలిపేసి మనం కూడా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేద్దాం. ఆ ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దాం రా. సూపర్ బావా, ఎదవలు ట్రాప్ లో పడ్డారు, మనతో మాట్లాడడానికి వస్తున్నారు. చిట్టమ్మా, ఇప్పుడు అసలు పర్ఫార్మెన్స్ మొదలు పెడదాం. నన్ను ఆపొద్దు పాపా పార్వతి మెల్టన్. ఎలాగైనా సరే ఈ రియాలిటీ షోలో ఫస్ట్ ప్రైజ్ నేనే కొట్టేస్తాను. అది అసాధ్యం రామరెడ్డి. ఎందుకు అసాధ్యం? ఎందుకంటే పులిరాజు కోటిగాడు లేకుండా ఈ రియాలిటీ షో జరగదు కదా. అంటే మీరు ఏటేటేటే పుల్రాజు గాడు కోటగాడు అంటే మీరా? మేమేనండి. నా పేరు పులిరాజు, వీడి పేరు కోటిగాడు. అవును మేడం, ఇప్పటిదాకా మీరు మాట్లాడుకుంది మా ఇద్దరి గురించే. వావ్, ఇది కళ నిజమా? వీడు అరిచాడంటే ఇది కళ కాదు మేడం, నిజమన్నట్టే. అవును పులిగారు, కాకపోతే ఈ రియాలిటీ షోలో యాక్ట్ చేయడానికి మీరు ఒప్పుకుంటారో లేదో అని టెన్షన్ గా ఉందండి. ఎందుకండి టెన్షన్? ఆఫ్టర్ ఆల్ కాంతమ్మ, అంతకంటే ఆఫ్టర్ ఆల్ ఆ మినిస్టర్ గాడు. వాడిద్దరికంటే పెద్ద పులిహోర ఆ లత. వాళ్ళే రియాలిటీ షోలో యాక్టింగ్ చేయగా మేమిద్దరం చేయలేమా? చెప్పండి, మేమేం చేయాలో చెప్పండి. సింపుల్ అండి. కాంతమ్మ లతకి పెళ్లి జరిపిస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటుంది. మధ్యలో మేమొచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని గన్నులు గురి పెడతాం. దాంతో ఆ మినిస్టరు, ఒరే అసలు మీరు నిజమైన తిరుగుబాటుదారులేనా అని అడుగుతాడు. అప్పుడు మీరొచ్చి వెంటనే మా షర్ట్ పట్టుకుంటారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. దాంతో మా పార్వతి మెల్టన్ గారు, మా అంకుశం రామిరెడ్డి గారు, మరిది మహేష్ బాబునైన నేను ముగ్గురం కలిసి మిమ్మల్ని కాల్ చేస్తాం. దాంతో మీరు చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తారు. విప్పేనా? ఏయ్, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. కొంపు మునిగింది. ఈ అమ్మొకతే సైలెంట్ గా ఉండి సాగుతాం. అంటే ఆవిడ జరగబోయే రియాలిటీ షోలో మూగ క్యారెక్టర్స్ ఎత్తుంది, అందుకే మూగ భాష మాట్లాడుతోంది. ఓహోహో, ఏం ఇన్వాల్వ్మెంట్. ఎక్కడో చేయబోయే మూగ క్యారెక్టర్ ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారా? అబ్బా, ఏమండి, ఈ రియాలిటీ షో మాకు బాగా నచ్చేసిందండి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వచ్చేస్తామండి. మీ చేతుల్లో చచ్చిపోతాం, కానీ ఫస్ట్ ప్రైజ్ మాత్రం మాకు ఇవ్వాలండి. అచ్చా, అద్భుతంగా నటించండి, మొదటి బహుమతి మీరే అందుకోండి. థ్యాంక్ యూ అండి. పద బావా. బావా, ఇద్దరు ఎదవలు మన వల్ల పడ్డారు. ఈ ఆట ఆడుకుందాం, పద. పద చిట్టి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే. పంతులు గారు, మంత్రాలు ఎంతసేపు చదువుతారండి? చదివిన మంత్రాలే చదువుతున్నారు. చాలే కాని జరగాల్సిన తంతు చూడండి. అలాగే తల్లి. అమ్మా లత, ఈ ముసలివాణ్ణి చేసుకోవడం. అయ్యా అదేనయ్యా. అమ్మా లత, ఈయన గారిని చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా తల్లి? ఏ పంతులు, దానికి ఆయనంటే ఇష్టం లేకపోతే
ఆయన చెయ్యి పట్టుకుని ఇక్కడి దాకా ఎందుకొస్తుంది? అడిగిన ప్రశ్నలు చాలు, చెప్పింది చెయ్యి. అలాగే తల్లి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. అయ్యా ఈ మంగళసూత్రం తీసుకోండి. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా పరిస్థితిరస్తు. హరి ఓం హిరణ్యవర్ణాం హరివర్ణరవితస్యాం పుంసాం హిరణ్యం లక్ష్మీం జాతవేదో నమః తాం మహాజాతవేదో లక్ష్మీం వనపగామి. ఐం ముహూర్తస్సు ముహూర్తస్తు అంగళిధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. కాంతమ్మ గారండి, తిరణాలకి వెళ్దాము, మొక్కు తీర్చుకుందాం అని చెప్పారు కదండి. ఉన్నట్టుండి నాకు 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 పెళ్లి జరిపిస్తున్నారేంటండి? ఎప్పుడైతే ఏంటమ్మా, ఆయనంటే నీకు చాలా ఇష్టం, పైగా పంచప్రాణాలు. అందుకే కదా మీ చిట్టమ్మక్క రాకపోయినా ఎంతో ధైర్యంతో తెగించి మరీ ఆయన చెయ్యి అందుకొని గుడిదాకా వచ్చావు. ఇక్కడికొచ్చాక భయపడతావేంటి? మినిస్టర్ గారు, ఎంతైనా చిన్నపిల్ల కదా, కాస్త భయపడుతుంది. మీ పని మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. లత, ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ. పంతులు గారు, మీరు కానివ్వండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే. అయ్యో, చిట్టమ్మక్క లేకుండా వచ్చినందుకు అట్టాక ఇరుక్కుపోయానే. అక్కుండుంటే ఎలాగోలా నన్ను కాపాడేది. కానీ ఇప్పుడు నన్ను కాపాడేదెవరు? వెదవ నుంచి నన్ను తప్పించే వాళ్ళెవరు? స్వామి, నువ్వే దిక్కు. ముహూర్తానికి టైం అవుతుంది, చూస్తారేంటి మినిస్టర్ గారు? కట్టేయండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళు వస్తారేమో, వాళ్ళు వచ్చేదాకా ఆగుదామండి. ఎందుకు? ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తాలు లేవంట. ఇది చాలా అద్భుతమైన ముహూర్తం అంట. సైలెంట్గా తాళి కట్టించుకో. ఉం? మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. వద్దండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. నోర్మోయ్. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. వద్దండి, నా మాట వినండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళని రానివ్వండి. కుదరదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ పెళ్లి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, చూస్తారేంటండి? మంత్రాలు చదవండి. మీరు కట్టండి. దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఈ ముసలుడుతున్న పెళ్లి జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఏ రూపంలో వస్తావో, ఎలా వస్తావో, నువ్వే నాకు శ్రీరామ రక్ష. లత, లత, నేను చెప్పేది విను. వద్దండి, మీరు కట్టండి. నేను చెప్పేది వినండి. త్వరగా కట్టండి. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, నేను చెప్పేది వినండి. ఆగు లత. కాంతమ్మ గారు, ఆగండి. కానివ్వండి. వద్దండి, కట్టండి. మినిస్టర్ గారు, చూడబోతే తిరుగుబాటుదారుల్లో ఉన్నారు. లాగా ఏంటమ్మా, వాళ్ళు తిరుగుబాటుదారులే. మినిస్టర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతో మంది అమాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా పొట్టన పెట్టుకున్నారేమో. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఈయన్ని వేసేయడానికి
అడవిలోంచి అన్నలు వచ్చారు. నాకెందుకు ఈ పెంటంతా? నేను జంపమ్మా. ఏయ్, ఆగండి ఆగండి, రండి, ఆగండి. ఎక్కడికి జంప్ అవుతారు పంతులు గారు? చస్తే అందరం కలిసి చేద్దాం, బతికితే కలిసి బతుకుదాం. అయ్యో అయ్యో, నన్ను వదలండి కాంతమ్మ గారు. లేదు, లేదు, నేను వెళ్ళిపోతాను. ఉండండి. ఈ దండం పెడతాను. పంతులు గారు, వదిలేయండి. ఉండండి. ఆగు. అసలు ఎవరు మీరంతా? మాట్లాడరేంది? ఎవరు మీరంతా? రైట్. చంబల్లోయలో చెండుని, అంబల్లోయలో అంబని, కరీంనగర్లో కనకదుర్గని, వరంగల్లో వీరమ్మని. అన్ని ప్రాంతాలు నావి, అన్ని రాష్ట్రాలు నావే. ఒక్క మాటలో చెప్పాలంటే అమాయకులైన ఆడపిల్లలకి అండగా నిలబడి అవినీతి పరుల అంతు చూసే అపర భద్రకాలిని. మీరు ఏ దళం? రైట్. దళంతో నీకు పనేంట్రా? నువ్వు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో, ఎంతమందిని బలి తీసుకున్నావో మా దగ్గర పెద్ద చిట్టానే ఉంటుంది. ఎస్, నీలాంటి నీచుణ్ణి పదవిలో ఉండగానే మట్టు పెడతామని అనుకున్నాం. కానీ ఇన్నాళ్ళకి దొరికావరా? నిన్ను ఇప్పుడే ఈ క్షణమే ఆ తూటాలతో తూట్లు తూట్లు పొడిచి నిన్ను పరలోకం పంపిస్తాం. రాయ్. ఓ నాయను, నేను పదవిలో ఉండగా పగబట్టిన అన్నలు ఇప్పుడు నన్ను లేపేయడానికి వచ్చినట్టున్నారు. ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదే. ఐడియా వచ్చింది. అక్క అక్క అక్క, ఈరోజు నా పెళ్ళక్క. ఈజక్క నన్ను వదిలేయక్క. నేను చచ్చిపోతే నా కాబోయే పెళ్ళం విధవరాలవుతుందక్క. నిండా 20 ఏళ్లు లేని ఆ అమ్మాయిని చేసుకోవటానికి నీకు మనసులో వచ్చిందిరా పోపిస్తోడా? అంటే ఈ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుందక్క, అందుకే. ఎట్రా? ఇష్టపడుతుందా కామ్రేడ్? ఇంకొక మాట మాట్లాడమంటే ఈ తూట నీ నోట్లో దిగిపోతుందిరా చక్కగా. నిజమక్క గారు. ఎవరే నీకక్క? ఇలాంటి పసిబిడ్డ నటుకొచ్చి ఈ ముసవాడికిచ్చి పెళ్లి చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు ఫస్ట్ ఏసేయాల్సింది వాణ్ణి కాదక్క. ఇదిగో ఈవెంట్. ఓరి నాయనో, ఇదేంటి తిరిగి తిరిగి గన్లన్నీ నా వైపు గురి చూస్తున్నాయి? చూస్తారేంటండి? తిరణాలని అబద్ధం చెప్పి నన్ను ఈ గుడికి తీసుకొచ్చి ఇదిగో
ఈ వెదవకిచ్చి పెళ్లి చేయాలనుకున్నందుకు ముందు ఈ కాంతమ్మ గారిని ఫస్ట్ లేపేయండి. ఆ తర్వాత కూతురు వయసున నా మీద కన్నేసి నన్ను తన స్వార్థానికి సొంతం చేసుకోవాలనుకుంటున్నందుకు ఆ తర్వాత ఈ మినిస్టర్ని కూడా లేపేసేయండి. లేపేసేయండి. చాలే ఆపు. ఏంటి వాళ్ళు లేపేసేది? అసలు వాళ్ళు నిజంగా తిరుగుబాటుదారులేనా? నాకెందుకో అనుమానంగా ఉంది. ఎస్, కరెక్ట్ గా చెప్పారు కాంతమ్మ గారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఏమక్క, ఏమన్నా, ఏమంటీ? ఇది ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చినట్లేదురా, ఇంకా మోగ బస్సులో మాట్లాడుతుంది. బాబోయ్, మంచి ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ చూస్తావు. ఏచండి అక్క, ఏచండి అక్క. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే మినిస్టర్ని కాంతమ్మ గారిని కాదు నన్ను ఒరే పులి, ఒరే పులి, నేను చూస్తుంది కళా నిజమా? నా ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేస్తున్నావా? నువ్వు నిజంగా మహానుభావుడివిరా. ఇదిగో, మీరు ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేసినా ఈ రియాలిటీ షోలో నేనే విన్నాను. రియాలిటీ షోనా? చాలే ఆపండి. ఈ మాత్రం యాక్టింగ్ మేము కనిపెట్టలేమా? యాక్టింగ్ ఎరగదీస్తున్నారు మీరు. మీ యాక్టింగ్ మీకుంటే మా యాక్టింగ్ మాకు ఉంటాయి. ఇదిగో మినిస్టరు, మర్యాదగా అమ్మాయిని వదిలి వెళ్ళిపో, లేదంటే ఇప్పుడే ఇక్కడ నిన్నేసేతాము. ఏంట్రా మీ నస? అవతల వాళ్ళు గన్ను గురి పెడితే గుండెలు ఆగిపోయేలా ఉన్నాయిరా. ముందు పోలీసులకు ఫోన్ చేయండిరా, లేదంటే వాళ్ళని చంపేస్తారా. ఏమో అనుకున్నా కానీ తమరు కూడా పెద్ద పర్ఫార్మెన్స్. ఫస్ట్ ప్రైజ్ కొట్టడానికి తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా. మీరు ఎన్ని రకాలుగా పర్ఫార్మెన్స్ చేసినా ఫస్ట్ ప్రైజ్ మాదే. ఫస్ట్ ప్రైజ్ ఏంట్రా? చాలే కానీ ఆపండి. ఏం తెలియనట్టు ఓవరాక్షన్ చేస్తున్నారు. మాకు తెలుసు. అయ్యా, నా మాట వినండి. మీకు విషయం చెప్పాలి. జరుగుతున్న పెళ్లికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి. నా మాట మన్నించండి. పంతులు, కొట్టిగా పంతులు చూసావారా? ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. అవును బాబోయ్, ఆడి పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఫస్ట్ ప్రైజ్ కొట్టేలా ఉన్నాడు బావా. నేను చూసుకుంటాను కదరా. ఏయ్, నువ్వెంత ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసినా ప్రైజ్ మాత్రం నీకు కాదురా, మాకే వస్తుంది. ప్రైజ్ ఏంటి? ఎదవ నాటకాలు వద్దురా, మాకంతా తెలుసు. నువ్వు కాసేపు నోరు మూసుకో. మీరు కూడా కొంచెం యాక్టింగ్ తగ్గించుకోండి. మీరెంత పర్ఫార్మెన్స్ చేసినా ఆ ఛానల్ వాళ్ళు మిమ్మల్ని గుర్తించరు. ఆ ఛానల్ వాళ్ళు ఎవర్రా? అబ్బా అబ్బా, ఏమి యాక్టింగ్ చేస్తున్నారండి? ఈ మాత్రం యాక్టింగ్ మేము చేయలేమనుకుంటున్నారా? ఈ రియాలిటీ షోలో మేమే గెలుస్తాం, ఫస్ట్ ప్రైజ్ మేమే కొడతాం. మీరు చూస్తూ ఉండండి. ఏయ్ చండి అక్క, మీకు దమ్ముంటే, మీకు చావుంటే, తెగిపుంటే చంపాల్సింది
కాంతమ్మ గారిని మినిస్టర్ గారిని కాదు, మమ్మల్ని కాల్చి చంపండి. పులి మీరు నిజంగా అన్నదైతే మీరే గనక అమాయకుల కోసం పోరాడేది నిజమైతే ముందుగా మమ్మల్ని చంపండి. పులి కామ్రేడ్, వీళ్ళతో మాటలు అనవసరం. ఆ మినిస్టర్ని చంపాలంటే ముందుగా వీళ్ళని చంపాలి. వేసేద్దాం. చంపండి. ఒరే కోటిగా రెడీగా ఉండు, ప్రైజ్ మనకే రావాలి. చంపండి. కామ్రేడ్ కాల్చి పారేద్దాం పద. అలాగే మాతరం